నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విధులకు ఆటంకం కలిగిస్తూ అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ 17 మందిపై రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండరాళ్లతో దాడి చేసి కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేసి సుమారు 50,000 వరకు నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ట్రాక్టర్లతో దున్నటం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నేరమని అధికారులు చెబుతున్నారు. పోడు భూముల్లో దున్నకూడదని అడ్డుకోవడంతో వివాదం తలెత్తిందని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులు డిమాండ్ చేశారు. నేను ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా గత 8 నెలల నుండి పనిచేస్తున్నాను. అక్కడ మా విధి నిర్వహణలో మేము అటవీ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ సర్వే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మాకు హైకోర్టు నుండి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ ఏదైతే హక్కు పత్రాలు ఇచ్చినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ ఉందో అందులో రైతులు ట్రాక్టర్లని ఉపయోగించకూడదు, వాళ్ళ సొంత ఎడ్ల నాగలతోనే దున్నుకోవాలి చేయాలనే ఆదేశాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఆ ఆదేశాలను మేము ఆధారంగానే మేము అందరి ట్రాక్టర్ ఓనర్స్కు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్లలో ట్రాక్టర్లు ఉపయోగించకూడదు, చట్ట నేరం అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన వాళ్ళు రాత్రి అక్కడక్కడ అప్పుడప్పుడు ట్రాక్టర్లు నడిపించడం ద్వారా మాకు కంప్లైంట్ రావడం జరిగింది. వచ్చిన ఈ సమాచారం కంప్లైంట్స్ పైన మా బీట్ ఆఫీసర్ మైసంపేట్ వెళ్ళి చూస్తే ఆ పొలాలలో ట్రాక్టర్తో క్లౌజ్ చేస్తుంటే కనబడితే ఆపడానికి ప్రయత్నం చేయగా వినకపోతే మళ్ళీ మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రకాష్ వెళ్ళి ట్రాక్టర్ ఆపిన తర్వాత గ్రామస్తులంతా ఒకటే, మీరు మాకు ఎందుకు మాకు ట్రాక్టర్ యూజ్ చేసుకొని ఇస్తలేరు, మీరు ఎవరు అది అని చెప్పేసి నన్ను దాడి చేయడానికి నాపై బాగా 50,000 మందిని తీసుకొని రావడం జరిగింది గ్రామస్తులు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా గత 8 నెలల నుండి పనిచేస్తున్నాను. అక్కడ మా విధి నిర్వహణలో మేము అటవీ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ సర్వే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మాకు హైకోర్టు నుండి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ ఏదైతే హక్కు పత్రాలు ఇచ్చినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ ఉందో అందులో రైతులు ట్రాక్టర్లని ఉపయోగించకూడదు, వాళ్ళ సొంత ఎడ్ల నాగలతోనే దున్నుకోవాలి చేయాలనే ఆదేశాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఆ ఆదేశాలను మేము ఆధారంగానే ట్రాక్టర్ ఓనర్స్కు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్లలో ట్రాక్టర్లు ఉపయోగించకూడదు, చట్ట నేరం అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన వాళ్ళు రాత్రి అక్కడక్కడ అప్పుడప్పుడు ట్రాక్టర్లు నడిపించడం ద్వారా మాకు కాపు ఉద్యమానికి జీవితం అంకితం